బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ ఎగ్జిట్ పోల్స్ ఇప్పటికి రిలీజ్ అయినాయి. మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ బీజేపీ ఆధిక్యంలో ఉన్నట్టుగా స్పష్టంగా చెప్తున్నాయి. బీజేపీకి ప్రజలు 27 ఏళ్ల తర్వాత పట్టం కట్టబోతున్నారు అన్నటువంటి వార్తలు వస్తున్నాయి. పీపుల్స్ పల్స్ అలాగే మాట్రీస్ ఇలా చాణక్య సిఎన్ఎన్ అనేక ఎగ్జిట్ పోల్స్ బీజేపీకి స్పష్టమైన ఆధిక్యం చూపిస్తున్నాయి. అయితే గత అసెంబ్లీ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అసెంబ్లీ ఎన్నికల్లో చాలా స్పష్టంగా వైసీపీ దారుణంగా ఓడిపోతుందని చెప్పిన కేవలం 14 స్థానాలు మాత్రం వైసీపీ దక్కించుకుంటుందని చెప్పినటువంటి కేకే సర్వే ఢిల్లీలో పూర్తి భిన్నంగా ఆమ్ ఆద్మీ పార్టీ 39 స్థానాలు దక్కించుకుంటుందని చెప్తున్నారు. బీజేపీ కేవలం 22 స్థానాలకే పరిమితమయ్యే అవకాశం ఉందని చెప్పి కేకే సర్వే చెప్తున్నది. అలాగే మాట్రీజ్ అనే సర్వే కూడా అటు బీజేపీ కానీ ఆప్ కానీ బీజేపీకి 35 నుంచి 40 స్థానాలు రావచ్చు, ఆప్కి 32 నుంచి 37 స్థానాలు రావచ్చు అని చెప్తుంది. ఢిల్లీలో మ్యాజిక్ ఫిగర్ 36గా ఉన్నది. 2-3 సర్వేలు అయితే హంగ్ కానీ లేకపోతే మరో రకంగా ఛాన్స్ చూపిస్తున్నాయి. మెజారిటీ సర్వేలు అయితే బీజేపీకి మొట్టమొదటిసారి 27 ఏళ్ల తర్వాత, గతంలో 3 సార్లు కాంగ్రెస్ రూల్ చేసింది, ఆ తర్వాత వరుసగా 3 సార్లు ఇప్పటికీ ఆమ్ ఆద్మీ పార్టీ 2013లో ఒకసారి గెలిచింది, 15 అలాగే 2020లో గెలిచింది. 2013లో స్పష్టమైన మెజార్టీ రాలేదు, కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 2015-20లో బంపర్ మెజార్టీతో ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచింది. 2015లో 67 స్థానాలతో అలాగే 2020లో 62 స్థానాలతో గెలిచింది. 27 ఏళ్ల తర్వాత మొట్టమొదటిసారిగా బీజేపీకి ఓటర్లు తీర్పిచ్చినట్టుగా ఎగ్జిట్ పోల్స్ చెప్తోనే స్పష్టమైనటువంటి ఆధిక్యం రాబోతుంది అని చెప్పి అంకెలు లీస్ట్ మనం చూస్తున్నది 36 స్థానాల నుంచి 60 స్థానాల దాకా కూడా భారతీయ జనతా పార్టీకి వచ్చే అవకాశం ఉందని రకరకాల ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీకి 10 నుంచి 39 స్థానాల వరకు చూపిస్తున్నాయి. కాంగ్రెస్ అసెంబ్లీలో ఈసారి అడుగు పెడుతుందా లేదా అన్నది ప్రశ్నార్థకంగా ఉంది. 1 నుంచి 3 స్థానాలు మాత్రం కాంగ్రెస్కి వచ్చే అవకాశం ఉన్నట్టుగా కనపడుతుంది. అయితే కాంగ్రెస్ ఏ మేరకు ఓట్లను చీల్చబోతున్న దాన్ని బట్టి ఆమ్ ఆద్మీ పార్టీ భవితవ్యం తేలబోతుంది. ఇండియా కూటమిలో భాగస్వాములు ఉన్న 2 పార్టీలు పూర్తిగా విడివిడిగా పోటీ చేసినటువంటి పరిస్థితి. 70కి 70 స్థానాలు అటు ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ పార్టీ పోటీ చేశాయి. భారతీయ జనతా పార్టీ 68 స్థానాల్లో పోటీ చేసింది. తన మిత్రపక్షాలైనటువంటి లోక్ జనశక్తి పార్టీ జేడీయూకి చెరొక స్థానాన్ని ఢిల్లీలో ఇచ్చినటువంటి పరిస్థితి. ఏం జరగబోతున్నది ఈ నెల 8వ తారీఖున శనివారం నాడు ఒరిజినల్ కౌంటింగ్ ఉంటుంది. ఎగ్జిట్ పోల్స్ అయితే గతంలో ఈ మధ్యకాలం 2024లో అయితే మనం స్పష్టంగా చెప్పొచ్చు ఎగ్జిట్ పోల్స్ చాలా దారుణంగా దెబ్బతిన్న పరిస్థితి. అటు జనరల్ ఎలక్షన్ కానీ హర్యానా ఎలక్షన్ కానీ రెండిట్లో కూడా ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తారుమారయ్యాయి. మహారాష్ట్ర ఎలక్షన్కి సంబంధించి కొంతమేరకు ఎగ్జిట్ పోల్స్ ఒక రకమైనటువంటి ఫలితాన్ని చూపించినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఆసక్తికరంగా తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి కేకే సర్వే సింగిల్ డిజిట్తో ఇవ్వటం, రేంజెస్ కూడా కాకుండా ఆయన సింగిల్ డిజిట్తో ఇచ్చారు. అటు ఆమ్ ఆద్మీ పార్టీకి 39 స్థానాలు, బీజేపీకి 22 స్థానాలు ఇచ్చారు. దీన్ని బట్టి ఈయన 7 నుంచి 8 నుంచి 10 స్థానాలు కాంగ్రెస్ కానీ లేదంటే ఇతరులు కానీ గెలుచుకునే అవకాశం ఉంది. మొత్తం 70 స్థానాల్లో స్పష్టంగా మనకు కనపడుతున్నది. ఎలా ఉండబోతున్నది ఇప్పుడు అందుతున్నటువంటి ఎగ్జిట్ పోల్స్ అయితే మెజారిటీ భారతీయ జనతా పార్టీకి స్పష్టంగా అనుకూలంగా ఉన్నట్టుగా ఎగ్జిట్ పోల్స్ మనకు చెప్తూ ఉన్నాయి. రిపబ్లిక్, పీమార్క్, అలాగే పీపుల్స్ పల్స్, చాణక్య, సిఎన్ఎన్, మాట్రీజ్, ఇలా అనేక ఆత్మసాక్షి, ఏబీపీ మాట్రీజ్, ఇలా అనేక సర్వేలు, టైమ్స్ నౌ, ఇవన్నీ కూడా బీజేపీకి ఆధిక్యం రావచ్చని స్పష్టంగా రకరకాల రేంజెస్లో ఇందాక మనం అనుకున్నట్టుగా 30 నుంచి 60 దాకా కూడా చూపిస్తుంది. 35, 34, 35 స్థానాల నుంచి 60 స్థానాల దాకా కూడా బీజేపీ గెలుచుకునేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. ట్రయాంగిల్ ఫైట్ కాదు కానీ ఒక హోరాహోరీ ఫైట్ అయితే జరిగింది. కాంగ్రెస్ ఏ మేరకు ఓట్లని వాస్తవంగా కాంగ్రెస్ చివరిలో కాస్త పుంజుకున్నట్టు చెప్తున్నారు. ఇది ఆమ్ ఆద్మీ పార్టీని దెబ్బతీస్తుందా, ఫలితం ఏ రకంగా ఉండబోతుంది? కొన్ని స్థానాల్లో చాలా ప్రతిష్టాత్మకమైన స్థానాలు ఉన్నాయి. మనకు తెలుసు, న్యూఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్తో పాటు అక్కడ షీలా దీక్షిత్ గారి కుమారుడు, మరో మాజీ ముఖ్యమంత్రి కుమారుడు బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు. అలాగే కల్కాజీ నుంచి అతిషి మీద అల్కా లాంబా, అలాగే పర్వేష్ వర్మ పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇలా అనేక కీలకమైన స్థానాలు ఉన్నాయి ఢిల్లీలో. 7 పార్లమెంటు స్థానాలు, 7లో ఒక్కొక్క పార్లమెంట్లో 10 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. సౌత్ ఢిల్లీ, వెస్ట్ ఢిల్లీ, నార్త్ ఈస్ట్ ఢిల్లీ, ఈస్ట్ ఢిల్లీ, అలాగే చాందనీ చౌక్, ఇలా 7 పార్లమెంట్ స్థానాల్లో కొన్ని స్థానాల్లో గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ మొత్తం అసెంబ్లీ స్థానాలు 10కి 10 గెలుచుకున్న పరిస్థితి ఉంది. సౌత్ ఢిల్లీలో కేవలం 1 స్థానం గతంలో బీజేపీకి వెళ్ళింది. న్యూఢిల్లీ అలాగే న్యూ ఈస్ట్ ఢిల్లీ
ఈస్ట్ నార్త్ న్యూఢిల్లీ, ఈస్ట్ ఢిల్లీ, అలాగే ఈ రెండు ఢిల్లీలు ఈస్ట్ ఢిల్లీ అండ్ న్యూఢిల్లీలో 7 స్థానాలు ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచింది, 3 భారతీయ జనతా పార్టీ గెలిచింది. అయితే గత 3 ఎన్నికల్లో, ముఖ్యంగా 2015, 2019, 20లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ బోణీ కొట్టలేదు. ఇది చాలా గతంలో 40% ఓట్లు ఉన్న కాంగ్రెస్ పార్టీ 2020కి వచ్చేసరికి 4% పడిపోయింది. మొత్తం కాంగ్రెస్ ఓటంతా గంపగుత్తగా ఆమ్ ఆద్మీ పార్టీకి షిఫ్ట్ అయిపోయిన పరిస్థితి మనం చూస్తాను. మనతో లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి ఆర్కే ఢిల్లీ నుంచి లైవ్లో ఉన్నారు. ఆర్కే, చెప్పండి, ఏంటి ఢిల్లీలో ఎగ్జిట్ పోల్స్ అయితే వచ్చాయి, మెజారిటీ స్థానాలు బీజేపీ వైపు చూపిస్తున్నాయి. అయితే తెలుగు రాష్ట్రాలకు చెందిన సంచలనాత్మకమైన సర్వే సంస్థ కేకే గతంలో ఏపీ ఎలక్షన్ అప్పుడు మీకు కూడా తెలుసు, ఒక్క సర్వే మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీకి 39 స్థానాలు సింగిల్ నంబర్ చెప్తున్న పరిస్థితి. ఎలా ఉంది వాతావరణం? ఇక్కడ వాతావరణం చూసుకున్నట్టయితే మాత్రం దాదాపుగా బీజేపీకి అనుకూలంగానే ఉందని చెప్పాలి. ఎందుకంటే లాస్ట్ మినిట్ లో బీజేపీ పేల్చిన ఒక బాంబు ఎఫెక్ట్ బాగా ఉంటుంది. అదే 12 లక్షల రూపాయల పన్ను మినహాయింపు. ఎందుకంటే ఢిల్లీలో 67% మంది మధ్యతరగతి ప్రజలు ఉన్నారు. వాళ్ళలో కనీసం 40% ఎంప్లాయీస్ ఉంటారు. మరి వాళ్ళందరికి కూడా ఇది బెనిఫిట్ కాబట్టి వాళ్ళందరూ బీజేపీకి ఓటు వేస్తారనేది ఒక కారణం. రెండోది డబుల్ ఇంజన్ సర్కారు అనేది ఉండటం వల్ల అభివృద్ధి అనేది జరుగుతుంది అనేది ఇంకొక కారణం. ఈ 2 కారణాల నేపథ్యంలోనే ఇక్కడ ఆమ్ ఆద్మీకి ఈసారి ఇది ఒక 2 కారణాలు. మూడో కారణం ఏంటంటే ఇప్పటిదాకా 3 సార్లు ఆమ్ ఆద్మీ పార్టీకి ఇచ్చారు కాబట్టి ఈసారి ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ఈ 3 రీజన్స్ వల్ల బీజేపీకి లాభం కలుగుతుంది అని చెప్పేసి కూడా ఇక్కడ తెలుస్తుంది. మరి ఓటర్లు కూడా అదే రకంగా ఉన్నారు. ఎందుకంటే గతంలో చూసుకున్నట్టుగైతే ఆమ్ ఆద్మీ పార్టీ చాలా స్కీమ్స్ ప్రవేశపెట్టింది. ఈసారి ఇంకా వాటికి యాడ్ చేస్తూ ఇబ్బడిముబ్బడిగా ప్రకటించింది. దానికి అంటే డబల్ గా బీజేపీ ప్రకటించడం కూడా ఇంకొక కారణం. ఈ 4 కారణాల వల్ల బీజేపీ వైపు ప్రజలు మొగ్గు చూపుతారనేది ఇక్కడ ప్రధానంగా తెలుస్తుంది. ముఖ్యంగా అయితే మార్పునైతే కోరుకుంటున్నారు. ఈసారి ఆప్కి షాక్ తప్పదు అని చెప్పేసి కూడా రాజకీయ విశ్లేషకుల నుంచి అందుతున్న సమాచారం. ఈ రోజు ఓటింగ్ సరళి కూడా మనం కానీ చూసుకున్నట్టుగైతే మాత్రం చాలా మందకొడిగా సాగింది. ఓటింగ్ పోల్ పర్సంటేజ్ 5 గంటల వరకు కూడా చూసుకుంటే 57.7% మించలేదు. మరి ఒక 6 గంటల లాస్ట్ 1 అవర్ లో పోలింగ్ చూసుకున్నా సరే 62-63% మించదని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఏది ఏమైనా సరే ఈసారి ఇక్కడ అధికారాన్ని చేపట్టాలనేది చాలా కృతనిశ్చయంతో బీజేపీ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో అధికారాన్ని కైవసం చేసుకుంటుందని కూడా రాజకీయ పండితులు విశ్లేషకులు చెప్తున్నారు. అయితే ఇక్కడ ఈ రోజు సర్వేలు కూడా వచ్చినట్టుగైతే ఒక కేకే సర్వే మినహాయించి మిగతా సర్వేస్ అన్ని కూడా బీజేపీకి అనుకూలంగా ఉన్నాయి. ఒక కేకే మాత్రమే ఆమ్ ఆద్మీ పార్టీకి అనుకూలంగా ఇచ్చారు. మరి ఆమ్ ఆద్మీ పార్టీ మీద లిక్కర్ షాక్ ఒకటి ఉంది. లిక్కర్ కుంభకోణంకి సంబంధించి కూడా ఆ ఎఫెక్ట్ కూడా తీవ్రంగా పడింది. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ యొక్క తాను ఎప్పుడు నిజాయితీవంతుడిని, తాను మాత్రమే నిజాయితీవంతుడిని, రాజకీయ నాయకులు అందరూ కూడా అవినీతి పరులంటూ ఆయన ఎప్పుడు వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. మరి ఈ నేపథ్యంలో లిక్కర్ స్కామ్ ఎఫెక్ట్ మాత్రం ఆయన మీద చాలా పడింది. దాదాపుగా ఎక్కువ మంది ప్రజలు ఆయన మీద హోప్స్ పెట్టుకున్నారు, చాలా నిజాయితీ పడు అని చెప్పేసి. కానీ లిక్కర్ స్కామ్ తో ప్రజల్లో కొంత చేంజ్ అయితే వచ్చింది. ఆ చేంజ్ అలాగే ఇబ్బడి ముబ్బడిగా బీజేపీ కూడా ఎక్కడ కూడా వెనకాడకుండా ఇష్టం వచ్చినట్టుగా స్కీమ్స్ వరాల జల్లు కురిపించింది. ప్రజలు ఆర్కే ఒకటి చెప్పండి, ముఖ్యంగా 2013 ఎలక్షన్ తీసేస్తే ఆ తర్వాత జరిగిన ప్రతి ఎన్నికలు అటు పార్లమెంట్ కానీ అసెంబ్లీ కానీ వన్ సైడెడ్గా తీరిపోవటం ఢిల్లీ ప్రజలకు అలవాటు. అసెంబ్లీలు రెండింటికి కూడా మొత్తం ఆమ్ ఆద్మీ పార్టీకి ఇచ్చారు. 2 పార్లమెంట్లు 2014 కానీ 19 కానీ ఆ మాటకు వస్తే 24 కానీ మూడిట్లో కూడా. ఎందుకంటే నేను 2013లో స్వయంగా నేను చూశాను, ఆటో డ్రైవర్ దగ్గర నుంచి మిడిల్ క్లాస్ దాకా చాలా స్పష్టంగా కేటగారికల్గా రెండింటిని పూర్తి భిన్నమైన ఎన్నికలుగా ప్రజలు చూస్తారు. అక్కడ పార్లమెంట్కి బీజేపీకి వేస్తున్నారు, అసెంబ్లీకి ఆప్కి వేస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు మనకు వస్తున్నటువంటి ఇవి ఒకటి నా ప్రశ్నలు ఏంటంటే, ఒకటి పోలింగ్ భారీగా ఏం జరగలేదు. 2020 అసెంబ్లీలో దాదాపు 70% ఓటింగ్ జరిగినట్టుగా, 67 నుంచి 70% జరిగినట్టుగా నాకు గుర్తు. బట్ ఇప్పుడు మనకు అందుతున్న సమాచారం ప్రకారం 5 గంటలకి 52 పాయింట్ చిల్లరని నేను చూశాను. ఎంత మేరకు పెరగచ్చు? ప్రభుత్వం మీద పూర్తి వ్యతిరేకత ఉంటే పెద్ద ఎత్తున ఓటర్ టర్న్అవుట్ పెరగాలి. అది కూడా మిడిల్ క్లాస్ ఓటర్. మీరు గమనించి ఉంటారు, మిడిల్ క్లాస్ ఓటు భారీగా ఏమైనా పెరిగిందా? స్లమ్స్ ఎలాగూ ఆమ్ ఆద్మీకి పేదలు, ఆటో డ్రైవర్లు, స్కూల్ పిల్లలు, ప్రభుత్వ స్కూల్ వీళ్ళంతా ఆయనకు అనుకూలంగా ఉంటారని ఒక ఇది ఉంది. ఏం చెప్తారు? అయితే ఇక్కడ
స్లమ్స్ లో ఎలాగో చుట్టుపక్కల దాదాపుగా 250 విలేజెస్ ఉన్నాయి. ఈ చుట్టుపక్కల విలేజెస్ లో, ఆ విలేజెస్ లో ఉన్న స్లమ్స్ లో ఉన్న పీపుల్ మాత్రం కొంత వేస్తారు. అయితే ఈసారి ఏంటంటే స్లమ్స్ పీపుల్ ఎందుకు వేస్తున్నారంటే దానికి కారణం కేజ్రీవాల్ పథకాలు. కేజ్రీవాల్ పథకాలు ఏంటి? ఉచిత విద్యుత్ 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నారు. అలాగే దాంతో పాటు ఫ్రీ బస్ ఇస్తున్నారు. దాంతో పాటు ఇక మహిళలకు ఫ్రీ బస్సు, అలాగే ఫ్రీ వాటర్ ఇస్తున్నారు. ఇవన్నీ స్కీమ్స్ అన్ని ఉన్నాయి. ఈ స్కీమ్స్ మించిన స్కీమ్స్ ఈసారి బీజేపీ ఇచ్చింది. వీటికంటే ఎక్కువ స్కీమ్స్ ఇస్తుంది. రెండో విషయం అంటే బీజేపీ ఇంకొక విషయాన్ని క్లియర్ గా చెప్పింది. ఇక్కడ చాలా పెద్ద ప్రాబ్లం ఉంది, పొల్యూషన్ కంట్రోల్ చేయడంలో ఢిల్లీ సర్కార్ టోటల్ గా విఫలమైంది అనేది క్లియర్ కట్ గా అందరికీ అర్థమైంది. చాలా మంది ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు, ఇక్కడ హాస్పిటల్ పాలవుతున్నారు. ఇది క్లియర్ గా చాలా మంది ప్రజల్లోకి కూడా వెళ్ళింది. ఇదొక రీజన్ కూడా ఉంటుంది. దాంతో పాటు మార్పు అనేది కోరుకుంటున్నారు అనేది ఇక్కడ క్లియర్ కట్ గా గ్రౌండ్ లెవెల్లో ఉంది. మరి ఈ నేపథ్యంలోనే పీపుల్ ఇటు టర్న్ అయ్యే అవకాశం ఉంది. అంటే గతంలో మనం కానీ ఒక విషయంగా చూసుకున్నట్లయితే ఓటింగ్ పర్సంటేజ్ భారీగా తగ్గకపోయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ లో ఎలాగైతే జగన్మోహన్ రెడ్డికి అలాగే చంద్రబాబు నాయుడుకి మధ్య, టీడీపీకి వైసీపీకి మధ్య ఓటింగ్ పర్సెంట్ ఎలా ఉందో ఆ రకంగానే ఓటింగ్ అయితే ఉంటుంది. ఆమ్ ఆద్మీ పార్టీకి మంచి ఓటింగ్ వస్తుంది, కానీ సీట్స్ అయితే రావని చెప్పేసి కూడా ఇక్కడ సర్వేస్ అయితే చెప్తున్నాయి. మరి అదే రకంగా చూసుకున్నట్టుగైతే ప్రభుత్వాన్ని అంటే ఒక్క అవకాశం మళ్ళీ ఇద్దాం బీజేపీకి, కేంద్రంలో ఉంది కాబట్టి రాష్ట్రంలో కూడా ఉంటే కొంత మేలు జరుగుతుంది, కొంత డెవలప్మెంట్ యాక్టివిటీస్ బాగా జరుగుతాయని చెప్తే. అయితే కాంగ్రెస్ వాస్తవంగా సున్నానే ఉంది గత 2 సార్లుగా మనం చూస్తే, అటు పార్లమెంట్ కానీ ఇటు అసెంబ్లీ కానీ. ఈసారి లాస్ట్ 2-3 రోజుల్లో కాంగ్రెస్ కొంతమేరకు పుంజుకుందన్న వార్తలు వచ్చినాయి. దాని ప్రభావం ముఖ్యంగా ఈ మైనార్టీ ఓటర్స్ ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి దెబ్బ తగిలే అవకాశం ఉంది. అది మైనార్టీ ఓటు కనుక కాంగ్రెస్ వైపు పడితే అక్కడ కోల్పోయే అవకాశం ఉందన్నారు. కాంగ్రెస్ పుంజుకున్న మాట వాస్తవేనా? ఏమైనా అకౌంట్ ఓపెన్ చేసే అవకాశం ఉందా కాంగ్రెస్కి? కాంగ్రెస్ ది స్వయం కృతాపరాధమే. ఒకప్పుడు బీజేపీని ఓడించడం కోసం ఆమ్ ఆద్మీ పార్టీని గెలిపించండి, మాకు అవసరం లేదని చెప్పేసి రాహుల్ గాంధీ ఇచ్చిన పిలుపు నేపథ్యంలో మొత్తం కాంగ్రెస్ కి గ్రౌండ్ లెవెల్ లో చాలా స్ట్రాంగ్ కాంగ్రెస్ పార్టీ. షీలా దీక్షిత్ 2 సార్లు 3 సార్లు ముఖ్యమంత్రిగా చేశారు. మరి స్ట్రాంగ్ ఓటు బ్యాంక్ ఉంది. ఉన్నప్పటికీ కూడా కేవలం బీజేపీని ఓడించాలని చెప్పేసి ఆమ్ ఆద్మీ పార్టీకి వేయండి అని చెప్పేసి రాహుల్ గాంధీ కాంగ్రెస్ అగ్రనేతలు ఇచ్చిన పిలుపు నేపథ్యంలోనే కాంగ్రెస్ మట్టి కొట్టుకుపోయింది. ఈవెన్ ఒక్క సీటు కూడా లేకుండా గత 2 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఉత్త చేతులతో ఉంది. అయితే ఈసారి ఉనికిని చాటుకునేందుకు కొంత ప్రయత్నించింది. 1 లేదా 2 సీట్లు అయితే మాత్రం కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ లో మార్పు వచ్చింది. కేజ్రీవాల్ ను తిడుతున్నారు, కేజ్రీవాల్ సర్కార్ బాగాలేదని చెప్తున్నారు. ఇండియా కూటమిలో నుంచి కూడా రకరకాల వాదనలు వచ్చి ఎవరికి వారు యమునా తీరే విధంగా వెళ్ళిపోవడం కూడా ఆ నేపథ్యం. దాంతో పాటు ఇక్కడ ఉన్న మైనార్టీస్ మేజర్ గా కాంగ్రెస్ కున్న పెద్ద ఓటు బ్యాంక్ మైనార్టీస్. ఈసారి కేజ్రీవాల్ కి అతిపెద్ద షాక్ ఇచ్చేది ఇదే అని చెప్పొచ్చు. కాంగ్రెస్ పార్టీతో కలవకుండా ఒంటరిగా వెళ్ళటం అనేది కేజ్రీవాల్ కి అతి పెద్ద దెబ్బ. మన దీన్ని ఉదాహరణగా పోల్చుకున్నట్టుగైతే ఆంధ్రప్రదేశ్ లో 2019 ఎన్నికల్లో ఎలా అయితే చంద్రబాబు నాయుడు సపరేట్ గా, అలాగే పవన్ కళ్యాణ్ సపరేట్ గా, వైసీపీ సపరేట్ గా ఎలా వెళ్ళాయో ఆ టైంలో వైసీపీ ఈసారి ఇక్కడ చూసుకున్నట్టుగా అయితే మాత్రం కాంగ్రెస్ ప్లేస్ ని పవన్ కళ్యాణ్ తో పోల్చవచ్చు, అలాగే వైసీపీ ప్లేస్ ని ఇక్కడ బీజేపీతో పోల్చవచ్చు, టీడీపీని ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీతో పోల్చవచ్చు. ఇలా కాంగ్రెస్ కిను ఆమ్ ఆద్మీ పార్టీకి మధ్య ఎలాంటి ఇది లేకుండా ఒంటరిగా పోరు వెళ్ళటం అనేది మైనార్టీస్ కాంగ్రెస్ గ్రౌండ్ లెవెల్ లో ఉన్న ఓటు బ్యాంక్ అంతా కూడా ఆమ్ ఆద్మీని నిలువునా చీల్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఓకే, ఇంకొక పాయింట్ కీలకంగా లాస్ట్ ఒక వారం రోజులు మనం యమునా నది విషపూరితమైంది, విషం కలిపారని ప్రచారం, దాని మీద కేసులు, నిజంగా అది హర్యానా వైపు నుంచి వస్తుంటుంది. చాలా విషయాలు అక్కడ ఉన్న ప్రభుత్వం చేతిలో కంట్రోల్లో లేదు. మీరు అన్నట్టు పొల్యూషన్ కూడా అది కేవలం ఢిల్లీ పొల్యూషన్ కాదు, హర్యానా, పంజాబ్ ఈ రాష్ట్రాల్లో పంట తగలబెట్టడం వల్ల వచ్చేటువంటి ఈ పొల్యూషన్ సంగతి చాలా ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేసిన ప్రజలు ఈసారి అయితే దానికి అలాగే విద్యా ఆరోగ్యానికి సంబంధించి చాలా కేటగారికల్ చేంజెస్ వచ్చినాయి. అక్కడ ప్రభుత్వ హాస్పిటల్స్ బాగా ఇంప్రూవ్ అయినాయి, స్కూల్స్ బాగా ఇంప్రూవ్ అయినాయి చెప్తారు. ఓట్ షిఫ్ట్ ఎక్కడి నుంచి జరుగుతుంది? ఆప్ నుంచి ఓటు చీలే అవకాశం ఉందా, లేదు బీజేపీ కాంగ్రెస్ కున్న మిగతా ఓటును కూడా లాక్కుంటుందా?
అయితే ఇక్కడ ఆమ్ ఆద్మీ వచ్చిన తర్వాత అయితే మాత్రం ఎడ్యుకేషన్ బాగుంది, స్కూల్స్ మంచిగా మోడల్ స్కూల్స్ గా చేశారు, హాస్పిటల్స్ కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ ప్రభుత్వ హాస్పిటల్స్ చాలా బాగుంటాయి, అలాగే ప్రైవేట్ హాస్పిటల్ ఇక్కడ సర్కార్ హాస్పిటల్స్ అన్ని కూడా మంచిగా ట్రీట్మెంట్లు అన్ని ఇస్తూ ఉంటాయి. కాబట్టి ఈ రెండింటి విషయంలో ఆమ్ ఆద్మీ సర్కార్ బాగానే చేసింది. కాకపోతే పొల్యూషన్ అనేది చాలా అతి పెద్ద దెబ్బ ఇక్కడ. ఎందుకంటే ఈ గతంలో కూడా ఒకసారి ఈ బ్యాన్ చేసి వెహికల్స్ కూడా టోటల్ గా బ్యాన్ చేసి ఆడ్ ఈవెన్ పెట్టినప్పుడు కొంత మార్పు వచ్చింది. కానీ తర్వాత కేజ్రీవాల్ అసలు ఈ పొల్యూషన్ అంశం మీద అసలు పట్టించుకోలే. అది దాంతో కొంత మైనస్ పాయింట్ అయ్యే అవకాశం అయితే ఉంది. మరి దాంతో పాటు కేజ్రీవాల్ యమునా విషయానికి సంబంధించి ఇక్కడ పొల్యూషన్ లో ప్రధానమైన పొల్యూషన్ ఏంటంటే లోకల్ గా ఉన్నటువంటి వెహికల్స్ పొల్యూషన్ ఎక్కువ ఉంది. అలాగే సరౌండింగ్ స్టేట్స్ అయితే ఉన్నాయి, హర్యానా గానీ పంజాబ్ గానీ, వీటి నుంచి వచ్చేటువంటి చెరుకు కాల్చినటువంటి ఇది రావటం, అలాగే రాజస్థాన్ నుంచి కూడా వస్తుంది. దానికి మనం ఏం చేయలేం. రాజస్థాన్ నుంచి వచ్చేది ఇసుక తుఫాన్లు వస్తా ఉంటాయి, ఆ పొల్యూషన్ మనం ఏం చేయాలి, అది నేచురల్ కెలామిటీ అని చెప్పి నేచురల్ గా వచ్చేదని చెప్పాలి, మనం దాన్ని ఏం చేయలేం. అయితే కానీ ఇక్కడ ఈ పొల్యూషన్ అనే అంశాన్ని నుంచి బయటకు తప్పించుకోవడం కోసమే హర్యానా మీద అలాగే పంజాబ్ మీద హర్యానా మీద వేసేసారు. పంజాబ్ లో మళ్ళీ వాళ్ళ సర్కారే ఉంది, మరి పంజాబ్ మీద ఎందుకు వేయలేదు అరవింద్ కేజ్రీవాల్? మరి పంజాబ్ నుంచి ఎక్కువ అయితే పంజాబ్ నుంచి ఎక్కువ వస్తుంది. మరి అంత వస్తున్నప్పటికీ కూడా పొల్యూషన్ అనేది దీన్ని రాజకీయం చేసి దాన్ని వాడుకుందాం అన్నప్పటికీ కూడా అది కూడా కలిసి వచ్చే అవకాశం అయితే అరవింద్ కేజ్రీవాల్ కి లేదని చెప్పాలి. మరి ముఖ్యంగా చూసుకోవడానికి మైనార్టీ ఓట్స్ అనేవి ఈసారి రాహుల్ గాంధీ, గతంలో రాహుల్ గాంధీ ఎలా చెప్పి ఆమ్ ఆద్మీకి ఏమన్నారు, ఈసారి ఎవరికి వేయొద్దు, ఆ ఓట్ బ్యాంక్ మనకే కావాలి, మా ఓట్ బ్యాంక్ మనకే, కాంగ్రెస్ పార్టీని గెలిపించండి, కాంగ్రెస్ పార్టీ పోయండి, బతికించండి అని చెప్పేసి కాంగ్రెస్ అగ్ర నాయకత్వం వేడుకుంది ప్రజల్ని. ఈ నేపథ్యంలో ఇది చాలా పెద్ద షాకు, చాలా పెద్ద ఎత్తున ఆమ్ ఆద్మీ పార్టీకి ఒక్కొక్క సీట్ లో ఎక్కువ గ్యాప్ లేకుండా 400-500 ఓట్లు కూడా చీల్ చేసి మరి ఆమ్ ఆద్మీ పార్టీని వెనక్కి తోసేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి.